నమస్తే. నేను మీ అశ్విని కుమార్. నేపాల్‌లో 26 సోషల్ మీడియాకి సంబంధించినవన్నీ గూడా గవర్నమెంట్ కింద రిజిస్టర్ చేసుకోవాలి. లేదంటే బ్యాన్ అని. బ్యాన్ చేశాక ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడింది. ఒక్కసారి ప్రొటెస్టర్స్ అందరూ గూడా నేపాల్ వీధుల్లోకి వచ్చారు. పార్లమెంట్ మీద దాడికి ప్రయత్నించారు. కాల్పుల్లో 20 మంది పైన చనిపోయారు. ఈ జంజీకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఇప్పటికే ఉద్యమంలో స్ట్రీట్స్ అన్ని బ్లాక్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఏ స్టోర్స్ కనిపించినా, షాపులు కనిపించినా దగ్ధం చేస్తున్నారు. వెహికల్స్ని దగ్ధం చేస్తున్నారు. నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియా మీద బ్యాన్ని ఎత్తివేసింది. అగ్రికల్చర్ మినిస్టరు, టెలికాం మినిస్టరు, హోమ్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా రాజీనామా చేశారు. వాటర్ సప్లై మినిస్టర్ కూడా రాజీనామా చేయబోతున్నారు. ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ మెడికల్ దీనికి సంబంధించి ట్రీట్మెంట్ అంటూ దుబాయ్కి వెళ్ళటానికి పారిపోవటానికి అని చెప్పచ్చు. ఒక 3 హెలికాప్టర్లను కూడా సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది మనకి. సో నేపాల్లో పిఎం స్టెప్ డౌన్ అని కూడా చెప్పచ్చు. కొన్ని రోజుల్లో ఆయన దిగిపోతాడు, కొన్ని గంటల్లోనో రోజుల్లోనో. ఇదంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం నేపాల్కి సంబంధించి. అయితే ఇప్పుడు నేపాల్ పిఎం ఓలీ బీజింగ్కి బాగా దగ్గర వ్యక్తి. చైనాకు బాగా కావాల్సిన వాళ్ళు ఎక్కువగా నేపాల్కి పిఎంలు అవుతూ ఉంటారు. గత 20 సంవత్సరాలుగా ఎవరు కూడా ఫుల్ టర్మ్ కంప్లీట్ చేసుకోలేదు. ఇలాంటి యాజిటేషన్స్ ఎప్పుడూ నేపాల్లో వస్తూనే ఉంటాయి. పిఎంలు దిగుతూ ఉంటారు. కానీ ఈ ఉద్యమం వెనక ఏం నడుస్తుంది? ప్రస్తుతానికి ఓలీని అయితే భారతదేశానికి రావద్దంటున్నారు. ఎందుకంటే భారతదేశానికి అతను యాంటీ అని చెప్పచ్చు, శత్రువు అని కూడా చెప్పచ్చు. దీని వెనక చాలా ఏమన్నా కుట్ర ఏమన్నా నడుస్తుంది. ఎందుకంటే మనం బంగ్లాదేశ్లో చూసాం. బంగ్లాదేశ్లో సివిల్ వారు, అట్లాగే చాలా పెద్ద వైలెన్స్ నడిచింది. అందరికి గుర్తుండే ఉంటుంది. మ్యాసికర్ వైలెన్సు, ఎకానమీ డిక్లైన్ అయింది, కొలాప్స్ అయింది. ఆ తర్వాత శ్రీలంకలో చూసాం. మనం శ్రీలంకలో కూడా సివిల్ వార్ చూసాము, ఎట్లాగే వైలెన్సులు చూసాము, ఎకానమీ కొలాప్స్ అయింది. మయన్మార్లో చూసాము సివిల్ వారు, వైలెన్సు, ఎకానమీ అంతా కొలాప్స్ అవటం. పాకిస్తాన్లో చూసాము, ప్రస్తుతం నేపాల్లో చూస్తున్నాము. ఇవన్నీ కూడా భారతదేశానికి సరిహద్దులో ఉండే దేశాలని చెప్పచ్చు. ఇట్లాంటిదంతా ఇదేమన్నా ఒక ఇంటర్నల్ మ్యాటర్ అని చెప్తున్నప్పటికీ కూడా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏమన్నా విదేశీ శక్తుల పాత్ర ఉన్నాయా వీటి వెనకంతా కూడా అన్నదైతే అనుమానం కలుగుతుంది ప్రస్తుతానికి. ఎందుకంటే భారతదేశంలో కూడా ఒకప్పుడు చూసాము ఒక కుట్ర లాంటిది నడిచింది. సిఏఏ ప్రొటెస్ట్లని, ఫార్ములాస్ మీద అంటూ కూడా ఫార్మర్స్ ప్రొటెస్ట్లని. ఆ తర్వాత చెప్పాలంటే మొన్న బీహార్లో కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు, ఓట్ చోరీ, ఇవన్నీ కూడా ఒక స్టెప్ అయితే ఒక ఫేస్ చూసాము. ముందు ఏమైనా జరగబోతుందా, దీని వెనక ఎవరున్నారని. ట్రంప్కి భారతదేశం లేదా నరేంద్ర మోడీ అయితే ఒక కొరకరాని కొయ్య అని చెప్పచ్చు. ఎక్కడా కూడా దొరకట్లా. అమెరికా అగ్రరాజ్యంగా నిలబడదామని ప్రయత్నిస్తోంది. భారత్ లొంగట్లేదు. ఒక మీటింగ్ అయితే నడిచింది సెప్టెంబర్ 4, 5 అమెరికాలో. బయటకు వచ్చి ఆ మీటింగ్ లోపల కన్నా కూడా బయటకు వచ్చాక మోడీతో మేము ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తాం అని ట్రంప్ అట్లాగే అమెరికా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. భారతదేశంతో మేము సత్సంబంధాలు కొనసాగిస్తాం అంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ లోపల జరిగింది ఏంటి? ఎప్పటి నుంచో కూడా అమెరికాలో పెద్ద ఎత్తున ఒక 3D ఫార్ములా టైప్లో మోడీ మస్ట్ గో, మోడీని దింపేయాలని ఒక పెద్ద ఎత్తున కుట్ర నడుస్తున్నట్టుగా తెలిసింది. ఆ 3Dలో కూడా ఆపరేషన్ డైవర్షను, డిసెప్షను, డివిజను, ఆ 3Dకి ఇట్లా ఒక ఆపరేషను. దీంతో భారతదేశంలో మోడీని దింపాలి, మోడీ గద్దె దింపాలి, మోడీ మస్ట్ గో. అందుకే కొంతమంది భారతదేశంలో గొంతులు పెంచారు. నరేంద్ర మోడీ 6 నెలల్లో దిగిపోతాడు, 9 నెలల్లో దిగిపోతాడని. ఈ డెసిషన్ అంతా కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ చేశారు. ఎట్లా కూలగొట్టాలి ప్రధానమంత్రి మోడీని, భారతదేశంలో ఈ ఆపరేషన్ డైవర్షను, డిసెప్షను, డివిజన్ ఎట్లా తీసుకురావాలి, ఇవన్నీ అంటూ కూడా ఆ మీటింగ్లో కూడా చీఫ్ ఆఫ్ స్టాఫ్, చీఫ్ ఆఫ్ సిఐఏ, అట్లాగే 2 ఇండియాకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరి ద్వారా కూడా ఎక్కడైనా ఈ ప్లాన్ లీక్ అయిందా అన్న ఒక అనుమానం అమెరికాకి కలిగింది. అందుకే వెంటనే ప్రస్తుతానికి మోడీ మస్ట్ గో అనే దాన్ని అయితే ఆపేశారు. బయటకు వచ్చి మాత్రం ప్రెస్ మీట్లో మోడీతో మేము బాగుంటాము, మేము భారతదేశంతో కూడా మా రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తామని మాట మార్చారు.
ఏదైనా కూడా రాబోయే 6 నుంచి 12 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. భారతదేశంలో ఎక్స్ట్రీమ్ కాషియస్ అని చెప్పచ్చు. ప్రధానమంత్రి మోడీతో సహా మొత్తం భారతీయులందరూ కూడా. అట్లాగే సోషల్ మీడియాలో రూమర్స్ చాలా మొదలవుతాయి. ఇదే అవకాశంగా తీసుకొని రెచ్చగొట్టే ఉంటాయి. మనం చూస్తున్నాము, నేపాల్లో నడుస్తుంటే అప్పుడే కొంతమంది భారతీయులు పడుకున్నారా ఇక్కడ నేపాల్లో, బంగ్లాదేశ్లో ఇవన్నీ జరిగింది, భారతదేశం వాళ్ళు ఎప్పుడు నిద్రలేస్తారు అంటూ కూడా రెచ్చగొట్టే ట్వీట్స్ మొదలుపెట్టారు కొంతమంది. వీటి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. నేపాల్లో జరుగుతున్న ఈ విధ్వంసకర సంఘటనలు వీటి బట్టి భారతదేశం బంగ్లాదేశ్ ఇండియా బోర్డర్స్ని అన్నింటినీ కూడా టైట్ చేసింది సెక్యూరిటీ. బెంగాల్ దగ్గర ఇండో నేపాల్ బోర్డర్ని అట్లాగే అన్ని సరిహద్దులను కూడా సెక్యూరిటీ టైట్ చేసింది. టైట్ చేసి చాలా జాగ్రత్తగా నిశ్చితంగా గమనిస్తోంది. ఇక్కడ కూడా భారతదేశంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ఉండటానికి ఎక్కడ కూడా విదేశీ శక్తులకు అవకాశం ఇవ్వకూడదని చాలా ఓపీఎస్లు రన్ అయినాయి. యూరోపియన్ కంట్రీస్ నుంచి సౌత్ ఈస్ట్ ఏషియా దాకా, పాకిస్తాన్ దాకా, నేపాల్ దాకా, బంగ్లాదేశ్ దాకా, శ్రీలంక దాకా మోడీ మస్ట్ గో ఇదే కూపుతో చాలా పెద్ద ఎత్తున ఒక పెద్ద ప్లాన్ అయితే నడుస్తుంది. దానికి సంబంధించే ఈ మధ్య కొంతమంది మలేషియాలో కొంతమంది డీప్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు కూడా కొన్ని చర్చలు జరిపినట్టుగా అనఫిషియల్ లేదా ఆఫ్ ది రికార్డ్గా చెప్పచ్చు. ప్రస్తుతానికి రాబోయే రోజుల్లో అది కూడా మీడియాలోకి వచ్చాక మనం కన్ఫర్మ్గా చెప్పచ్చు. సో అందరితో ఒకటే, ఇండియా గ్లోబల్గా ఎదుగుతుంది. మోడీ సారథ్యంలో మోడీని దింపేయాలి. అది ఎట్లాగైనా సరే, ఏ రకంగా అయినా, అది బంగ్లాదేశ్ లాగా, శ్రీలంక, పాకిస్తాన్, మయన్మార్, నేపాల్. అయితే వీళ్ళు పాకిస్తాన్ గవర్నమెంట్ని టాపులు చేయగలిగారు, బంగ్లాదేశ్ గవర్నమెంట్ని టాపులు చేయగలిగారు, శ్రీలంకన్ గవర్నమెంట్ని టాపులు చేయగలిగారు, ప్రస్తుతానికి నేపాల్ని చేయగలుగుతున్నారు. కానీ భారతదేశంలో మాత్రం నరేంద్ర మోడీని టాపులు చేయటం చాలా కష్టం. ఎందుకంటే భారతదేశ ప్రజల కాన్ఫిడెన్స్ పూర్తిగా ఉంది నరేంద్ర మోడీ మీద. మోడీ లాంటి వ్యక్తిని టాపులు చేయలేరు డీప్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు. అట్లాగే నరేంద్ర మోడీ కూడా ఎవరికి లొంగే వ్యక్తి కాదు, అన్నీ తెలిసిన వ్యక్తే. ఇటు భారతీయ ప్రజల విశ్వసనీయత సాధించిన వ్యక్తి, అట్లాగే అలర్ట్గా ఎక్కడో కూడా విదేశీ కుట్రలకు కానీ శక్తులకు కానీ గత 10 ఏళ్ళుగా అవకాశం ఇవ్వలేదు. రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ అవకాశం ఇస్తాడన్నది అయితే విదేశీ ఈ కుట్రదారులకైతే అనుమానమే. అయినా కూడా భారతదేశ ప్రజలు మాత్రం రాబోయే 6 నెలలు చాలా అలర్ట్గా ఉండాల్సిన సమయం. ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వీడియోస్ మొదలవుతాయి. వాటి పట్ల అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.